అంటే టీఆర్ఎస్లో అంటే ఆ పార్టీ పద్ధతులు సిద్ధాంతాలు ఆ నాయకత్వ లక్షణాలు నాకు నచ్చకనే అక్కడ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్తున్నారు కదా, అక్కడ మీకు నచ్చకపోవడానికి కారణము ఇక్కడ ఏం నచ్చుతున్నాయి మీకు? ఇప్పుడు ఇన్ని కుమ్ములాట్లు ఉన్నాయి, ఇక్కడ ఇంత వర్గపోరు ఉంది, ఇంతమంది ఒక్కొక్కరికి ఒక వర్గంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక వర్గము, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వర్గము, జానారెడ్డి గారు ఒక వర్గము, డీకే అరుణ గారు ఒక వర్గము, ఇట్లా ఇన్ని వర్గాలు పెట్టుకొని ఇంత చేస్తుంటే ఇక్కడ మీకు ఏం నచ్చుతుంది అసలు? ఒకటండి, వర్గాలు లేకపోతే కాంగ్రెసే కాదు. వర్గాలు ఏంటంటే అభిప్రాయ భేదాలు, అక్కడ వర్గాలు కావు, భిన్నాభిప్రాయాలు. అభిప్రాయ భేదాలు కూడా కాదు అవి నా దృష్టిలో. భిన్నాభిప్రాయాలు వేరు, అభిప్రాయ భేదాలు వేరు. ఇక్కడ ఉన్నాయండి అన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక్కొక్కరు అంత ఎదిగిన నాయకులే కదా. ఇప్పుడు ఫర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, వారికి ఒక హోదా ఉంది. అదే సమాన హోదాలో కూడా ఇంకా మా పార్టీలో నాయకులు ఉంటారు. కేసీఆర్ పార్టీలో కేసీఆర్ ఒక్కడే పెద్ద హోదా, అంత పెద్ద హోదా ఉన్న పార్టీలో వాళ్ళు ఉండరు, అంత కిందలే ఉంటారు. కానీ మా పార్టీలో ఏంటంటే ఒక జాతీయ రాజకీయ పక్షం కాబట్టి ఎదిగిన నాయకత్వం మా పార్టీలో బాగా ఉంటుంది. ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. ఇక్కడ గ్రూపులు అనడానికి లేదు. మేము సమయం వస్తే మేము ఎన్నికల సందర్భం వచ్చినా ఏ సందర్భం వచ్చినా కాంగ్రెస్ పార్టీ యునైట్ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, మీకు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నప్పుడు మొత్తం యునైట్ అయ్యి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఒకడే ఎదిగిన నాయకుడు, మిగతా ఎదిగిన నాయకుడు ఎదిగిన వాళ్ళు కాదు. మా నాన్న ముఖ్యమంత్రి స్థాయి వినండి, వాళ్ళు సరే నిన్న మొన్న రావచ్చు, వాళ్ళు అది నిన్న మొన్న నేను చెప్పేది నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, అది ఇష్యూ అది కాదు 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 వాళ్ళు ఆ పార్టీలోకి నిన్న మొన్న అంటున్నాను. టీఆర్ఎస్ పార్టీలోకి నిన్న మొన్న వచ్చారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎదిగిపోయిన వాళ్ళే కదా. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఎదిగినోడే కదా, టీఆర్ఎస్ ఎదిగిన వాళ్ళు కాదు కదా వాళ్ళు, అవునా? కాబట్టి నేనేమంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వర్గాలని మనం అనుకోవడానికి లేదు. అందరు యునైట్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ 2019లో గెలిపిస్తున్నాం అందరం కలిసి. మేము 2019లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది పచ్చి వాస్తవం అయ్యారు, అందులో ఎలాంటి సందేహం ఎవరికి కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అది. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎంత యునైట్గా ఉండి అధికారం తీసుకొచ్చుకున్నదో. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. టీఆర్ఎస్ కార్ని ఒక డ్రైవర్ మాత్రమే, అంటే కేసీఆర్ గారు మాత్రమే నడుపుతుండే కాదు, ఒక మార్గంలో తీసుకెళ్తూ విజయావకాశాలు ఎక్కువ ఉండేదట్లా చూస్తుంటే మీ కాంగ్రెస్ పార్టీ అస్తంగుతికి 5 ఏళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నట్లు, ఒక్కొక్క రకంగా ఉంటే ఈ పరిస్థితులు ఎట్లా గెలుస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో కాదు. సోనియా గాంధీ గారి పట్ల, రాహుల్ గాంధీ గారి పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారి పట్ల చాలా ప్రజలకు ఒక గౌరవం ఉంది తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే సోనియా గాంధీ గారు అన్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి, సోనియా గాంధీ గారు దయవల్లే కదండి ఇలా పదవులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం జరిగినా కాకపో. ప్రజలను గౌరవించి, తెలంగాణ ప్రజల గోసను చూసి ప్రజలను గౌరవించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి మాట అవాస్తవమా? కాబట్టి సోనియా గాంధీ గారి పట్ల, రాహుల్ గాంధీ గారి పట్ల ఉన్నటువంటి ఒక విశ్వాసం, విశ్వసనీయత, ఈ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇమేజ్ మమ్మల్ని గెలిపిస్తుందండి. అదే మమ్మల్ని గెలిపిస్తుంది. మాకు వాళ్ళలాగా ఒక వ్యక్తి ఉండడు ఇక్కడ. అందరం సమిష్టి నిర్ణయం, సమిష్టి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తాం బ్రహ్మాండంగా. సోనియా గాంధీ గారు ఆశీస్సులు ఉంటాయి, రాహుల్ గాంధీ గారు ఆశీస్సులు ఉంటాయి. రేపు అధికారంలో తీసుకొస్తాం. పార్టీకి ఒక ఇమేజ్ ఉంటుందండి. కాంగ్రెస్ పార్టీకి ఒక ఇమేజ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. ఆ నాయకత్వానికి ఒక విశ్వసనీయత ఉంది. దానివల్ల విజయాలు సాధిస్తాం. అంతేగాని నేను వాళ్ళు ఎవరో ఫెయిల్ అయితే మేము పాస్ అవుతామనే అంశం కాదు ఇక్కడ. మాకు ఉండేటువంటిది ఉన్నది, మాకుండే గ్రౌండ్ ఉన్నది, మాకు ఉండేటువంటి ప్రజా పునాది ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ 2019లో తప్పకుండా గెలుస్తుంది. ప్రతి కార్యకర్త ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నంలో చేస్తున్నారు. మీకున్న భావనే బీజేపీలో కూడా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి నిరాకరిస్తే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే మేము అధికారంలో వస్తున్నాం, 100 రోజుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పడంతోనే భయపడి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. మా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఖచ్చితంగా తెలంగాణలో మా బలము పుంజుకుంది, ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతాం, మేము సమిష్టిగా కృషి చేస్తున్నాము, తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేసి మెజార్టీ స్థానాలు చేసిన బీజేపీ నాయకులు కూడా అంటున్నారు కదా. వాళ్ళు అనుకున్న తప్పే ఉందండి. మేము మా పార్టీ గెలిస్తే మేము ముఖ్యమంత్రి అవుతాం వాళ్ళు అనుకుంటే తప్పని నేను ఎట్లంట? వాళ్ళ చరిత్ర తెలియదా మీకు? బీజేపీ చరిత్ర 2000లో తీర్మానం చేసి, కాకినాడ తీర్మానం చేసి 1 or 2 స్టేట్స్ అని చెప్పి 2004లో అధికారంలోకి వచ్చి ఎత్తేయలేదా వీళ్ళు? రామజన్మభూమి విషయం మీకు తెలియదా? ఎన్ని ఎలక్షన్లో రామభూమి గుడి కడతామని చెప్పారు. అంటే బీజేపీ ఒక విశ్వసనీయత ఉన్న పార్టీనా? అందుకని తెలంగాణలో బీజేపీకి ఏం లేదు. చంద్రబాబు నాయుడు తోకబట్టుకుంటే 4 సీట్లు వస్తాయి. చంద్రబాబు తోకబట్టుకుంటే 5 స్థానాలు. రేపు అడ్రస్ ఉండదు వాళ్ళది. రేపు ఒక్కరు గెలవరాలి ఆ పార్టీలో. చంద్రబాబు నాయుడుతో విడిపోయారు కదా. బీజేపీకి ఇక్కడ స్థానం ఎక్కడదండి? మీరు బీజేపీ గురించి మాట్లాడిన సమయం కూడా వేస్ట్ అయ్యేది. చంద్రబాబు నాయుడు బలవంతుడు కాదండి. 2 పార్టీలు
తోకబట్టుకుంటే 5 స్థానాలు వచ్చారు మీరు అంటున్నారు. నేను ఏమంటారు, చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే కదా తోక పట్టుకుంటే. అలా అతనితో పొత్తు పెట్టుకున్నప్పుడు 5 స్థానాలు వచ్చింటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అంత బలమైన పార్టీ, అంత బలమైన నాయకుడు అని మీరు ఒప్పుకుంటున్నారా? బలమైన నాయకుడు కదండి, 15 సీట్లు ఆయన కలిసి 4 సీట్లు వీళ్ళకి ఇచ్చిండు ఉంటున్నారు. బలమే ఉన్నది ఇలా. గవర్నమెంట్ అంతా బలం, 100 సీట్లు అంతా బలం అంటారు, బలమైన నాయకుడు అంటారు. కాకపోతే వాళ్ళకి బీజేపీకి వచ్చిన 4 సీట్లు చంద్రబాబు నాయుడు పట్టుకుంటే వచ్చినాయి కదా అంటూ నేను చెప్పేది. అది ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినాయంటే అతను బలవంతుడని మీరు ఒప్పుకుంటున్నారా? అప్పుడు ఉండే బలం ఇప్పుడు ఎక్కడ దానికి బలం? తెలంగాణ ఎలక్షన్లో అప్పుడు ఇంత బలం ఉండే, 15 సీట్లు ఆయన గెలుచుకున్నారు, 5 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. అప్పుడు ఇంత బలం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎక్కడ బలం? ఇప్పుడు కాదు నేను మాట్లాడదు, అప్పటి విషయంగా 5 సీట్లు వచ్చినప్పుడు విషయాన్ని నేను మాట్లాడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.